హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు కర్రీ చూసారుగా. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ గుత్తి వంకాయ కర్రీ. చూడండి, జీలకర్ర, పచ్చి జీడిపప్పు, నెక్స్ట్ ధనియాలు, కొత్తిమీర, పుదీనా, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ ఉల్లిపాయ. ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీ చేసుకోవాలన్నమాట. అన్నీ ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. అన్నీ ఒకేసారి చేసుకోవచ్చు. చూసారుగా ఏమేమి వేసాను. సో ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి. సో మిక్స్ అయితే అయిపోయింది. చూసారుగా ఎలా కనిపిస్తుంది పేస్ట్. నెక్స్ట్ కొంచెం టమాటా కట్ చేసుకోండి. టమాటా కట్ చేసి అదే అందులోనే మిక్సీ చేసుకోండి టమాటా కూడా. సో టమాటా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ కొంచెం నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు, కొంచెం పసుపు వేసుకోండి. వేసుకున్నాక ఈ చిన్న చిన్న వంకాయలన్నీ ఇలా చూస్తున్నారుగా ఎలా కట్ చేస్తున్నాము. ఇలాగా అదే సో చూసుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే పురుగులు ఉంటాయిగా. సో బాగా చెక్ చేసుకొని కట్ చేసి అలా ఆ వాటర్లో వేసుకోండి. తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. సో ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా పసుపు ఇంకా ఉప్పు వేసిన వాటర్లో కడిగాం కదా, ఆ వంకాయలను తీసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం అన్నీ వేసి కొంచెం మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 5 minutes తర్వాత తీసి చూడండి ఇలా ఉన్నాయో. చూసారా ఎలా కలర్ చేంజ్ అయిపోయాయో. సో విరిగిపోకుండా బాగా కలుపుకోండి. ఒక 10 minutes తర్వాత తీసి కలిపాక మళ్ళీ మూత పెట్టుకోండి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. మూత పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు. తర్వాత మళ్ళీ చూడండి ఇంకొంచెం కలుపుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్గా అవ్వాలి కొంచెం ఆ వంకాయలన్నీ. తర్వాత కొంచెం ఉప్పు వేసి కలుపుకోండి మళ్ళీ. చూసారా మనకు ఫ్రై అయిపోయాయి కదా వంకాయలు. సో తీసి పక్కన ఉంచుకుందాం మనం. ఇలా విరిగిపోకుండా స్లోగా తీసుకోండి. తర్వాత అదే ఆయిల్లోని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్, అన్నీ వేసి ఆ పేస్ట్ వేసుకోండి. తర్వాత టమాటా పేస్ట్ చేస్తాం, అది కూడా వేసుకోండి. అందులోనే పసుపు, చికెన్ మసాలా మేమైతే వేసుకున్నాం, కారం కూడా వేసుకోండి. చీని కూడా వేసుకోండి, కొంచెం వేసుకోండి చీని వేస్తే మనకి కొంచెం టేస్ట్ హైలైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఉప్పు అన్నీ వేసి మూత పెట్టుకొని వదిలేయండి ఒక 2 minutes. 2 minutes తర్వాత మూత తీసి కలుపుకోండి. గుత్తి వంకాయ అంటే కొంచెం ఆయిల్ ఉండాల్సిందే. సో ఇంత ఆయిల్ అని అనకండి. సో మళ్ళీ కలిపి కొంచెం మూత పెట్టుకోండి. మళ్ళీ మూత తీసి చూడండి. చూసారా కుక్ అవుతుంది. పచ్చివాసన పోయిన దాకా వేపుకోండి ఆ పేస్ట్ని, మసాలాస్ని. కలుపుకున్నాక మనకైతే పేస్ట్ బాగా వేగిపోయింది. తర్వాత వంకాయలు వేసుకోండి.
వంకాయలు వేసుకున్నాక పేస్ట్ అనేది మనం కట్ చేసాం కదా, అందులోనికి వెళ్ళేటట్టుగా కలుపుకోండి. స్లోగా కలుపుకోండి, లేకపోతే అన్నీ విరిగిపోతాయి అన్నమాట. మసాలా అంతా వంకాయలు పీసెస్ కట్ చేసాం కదా, అందులోకి వెళ్ళేటట్టుగా బాగా నీట్గా కలుపుకోండి. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకోండి వంకాయని. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంకొక 2 మినిట్స్ అలా ఉంచి మూత పెట్టి కొంచెం వదిలేయండి. ఒక 2 మినిట్స్ చూసారా, 2 మినిట్స్ తర్వాత ఎలా కుక్ అయిందో చూస్తున్నారుగా. మన కర్రీ రెడీ అయిపోయింది. అలా కొంచెం స్లో మంట చేసుకొని కొంచెం అలా కుక్ చేసుకోండి. కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోండి. చూస్తున్నారుగా కర్రీ. ఎండు కొబ్బరి వేయడం చాలా టేస్ట్ వచ్చింది కర్రీకి. సో మన కర్రీ ఫైనల్లీ రెడీ అయిపోయింది. సో మీలో ఎవరైనా ఇలా కర్రీ ఎప్పుడైనా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ చేయలేదు అంటే మాత్రం పక్కాగా ట్రై చేయండి, అంత టేస్ట్గా ఉంది. చూసారుగా, రెడీ మన కర్రీ. రైస్లో కలిపి తింటే వావ్, చాలా అంటే చాలా టేస్ట్ అనిపించింది నాకైతే మాత్రం. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.